సో హాయ్ హలో గాయస్, ఈరోజు వచ్చేసి మనం బల్బ్లో చెక్ చేయబోతున్నాం కదా, అలా ఎన్ని కరెక్ట్ ఉన్నాయో ఎన్ని చెడిపోయాయో చూద్దాం. అలాగే మా దగ్గర ఉన్న బల్బ్స్ అన్ని చూపెట్టబోతున్నాం గాయస్. ఇక వెంటనే వీడియోలోకి వచ్చేయండి. మా దగ్గర వచ్చేసి మినిమం ఇంతకంటే ఎక్కువ బల్బ్స్ ఉన్నాయి, కాకపోతే మేము వచ్చేసి ఇదొకటే వీడియో చేయబోతున్నాం. మెల్లిమెల్లిగా చూపెడదాం. ఇదైతే మేము చెక్ చేయబోతున్నాం ఇప్పుడు నా ఓన్గా. ఒకసారి అయితే మీరు చూడవచ్చు, నేను రెడీగా పెట్టుకున్న హోల్డర్, జస్ట్ ఈ ప్లగ్ పెట్టేస్తే అయిపోద్ది. అయితే మనం ఇప్పుడు చెక్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళిపోతున్నా, చూడండి గైస్. షట్ ఐరన్ అయితే చేస్తూనే వీడియో కూడా అవుతుంది, చూడచ్చు. ఎక్కడ పెట్టాలని అర్థం కాక దిమ్మ తగిలిపోతుంది. వ్యూవర్స్ ఆగండి గైస్. ఇప్పుడు ఓకే గైస్. నేను స్టార్ట్ చేసే ముందు హోల్డర్ కనిపించేట్లా పెడుతున్నా. ముందుగా ప్లగ్ అయితే పెట్టేద్దాం. ప్లగ్ అయితే పెట్టేస్తా ముందుగా. అయితే ఈ బల్బ్ పెట్టి చూద్దాం. వచ్చేసి కాస్త భయంకరంగానే ఉంది. ఇప్పుడు చూద్దాం. వేస్టెడ్ గాయస్, వేస్ట్ అయిన బల్బ్స్ కింద పెట్టేద్దాం. ఇదేం పరిణామం చూపెడుతుందో గాయస్. సక్సెస్ఫుల్గా ఇదైతే వెలిగిపోయింది. దీన్ని వచ్చేసి మనం ఇక్కడ వేస్తున్నాం వెలిగినాయి, ఎందుకంటే ఆ రోజు కూడా షార్టబుల్ అయింది. దీనైతే ఏం చేయలేదు గాయస్, మనకి కాస్త భయం అంతే. ఎందుకంటే ఎక్కడ ఏమన్నా నవ్వుద్ది అన్న భయం మాత్రమే, మనకి వేరే ప్రాబ్లమ్స్ ఏమి లేవు. ఇది కూడా ఏం చేయలేకపోయింది. ఇది అంటే నాకు తెలిసినంత మటు చెక్ చేసామనుకుంటా. ఇది కూడా వేస్టెడే. ఇప్పుడు ఇది వేస్టెడ్, కిందికి వెళ్ళిపోయింది. ఇది కూడా పి అని ఉంది, ఏమైతే చూద్దాం. ఎస్ గాయ్స్, పాస్డ్. పి అంటే పాస్డ్ అనుకుంటా. పాస్ అయిపోయి నీళ్ళ పడేస్తున్నాం గాయస్. ఇదేదో బటన్ ఉంది గాయస్, దీనికి చూద్దాం ఇదేం చేయగలుగుతుందో. ఓ ఎంత భయపడా. దాన్ని బటన్ రన్నింగ్ లో ఉన్నోడు పెట్టకూడదు. దాని తీసే సైడ్ తీసే. పవర్ వస్తుందా లేదా చూడు. పవర్ వస్తుందా, దాని సైడ్ పెట్టు. ఆ బల్బు దాన్ని వాడొద్దు అంటున్నా. స్విచ్ దాన్ని అందుకే ఇంటర్న్ పెట్టిరా మార్కుంది. నేను ఇంకెందుకు వేసి అనుకుంటున్నా. ఇప్పుడైతే ఏం కాదు, టెస్ట్ చేసే హోల్డర్ హీట్ అయిందంటారా. బటన్ ఉన్నాయి, పెట్టద్దు. అయితే నార్మల్ అయితే ఏం కాదు కదా. ఇది కూడా వేస్టే గాయస్. ఇది బొమ్మని ఒకటేసారి శబ్దం వచ్చేసరికి మనకు భయం అయిపోయింది. ముందే మనం కాస్త భయం ఎక్కువ ఉంటుంది మనకి, అందుకోసమే గాయస్ ఇదంతా. కాకపోతే మీకోసం నా భయాన్ని కూడా లెక్క చేసేస్తున్నా. ఇవన్నీ వేస్ట్ అయిపోయిన బల్బ్స్ గాయస్. నాకు తెలిసి ఏదో ఒకటి అవుద్ది ఇప్పుడు, ఎందుకంటే బ్లాక్ ఉంది కొంచెం. ఇది చౌకడే వేస్టెడే, భయపడ్డాం కానీ వేస్టేది. అంటే అప్పుడు ఒకసారి ఉంచుకోకుండా అది మొదలైంది గాయస్. అన్నీ వేస్టెడ్ గాయస్. ఇవి వేస్ట్ అయినాయి. అయితే ఇవి చూపెడతాను గాయస్. నాకు తెలిసి ఇవి ఓకే కండిషన్ అనుకుంటున్నా, అంతే. చూద్దాం. ఏంటి గాయస్ ఇది? ఫ్లెక్స్ బోర్డ్కి ఏమన్నా విందా? పవర్ వస్తుందా రావట్లేదు. పవర్ వస్తుందా రావట్లేదు చూడు. పవరా ఎందుకు వస్తుందా పవర్? ఫ్లెక్స్ బోర్డ్ లోపలైతే రాలేదు. పడిపోయి ఉంటుందా? మళ్ళీ మనం మొదటికి వచ్చింది కానీ అవి పనిచేయదు గాయస్.
అప్పుడు కరెక్ట్ గాయస్. కానీ ఎందుకు వెలగడం లేదు? ఏంటి గాయస్ ఇది పని చేయట్లే గాయస్? చూడవచ్చు వెలిగింది. ఇది వేస్ట్ అనుకుంటా గాయస్, హోల్డర్ ఖరాబ్ అయిపోయింది అనుకుంటా. దీంతో టెస్ట్ చేద్దాం. రైట్ గాయస్, ఈ బల్బ్స్ అయితే రైట్గా ఉన్నాయి, అంటే నైస్ కండిషన్. ఇది రైట్ గాయస్, ఇక్కడ వేసేద్దాం. రైట్, అవును ఇది వేస్ట్ అయింది ఇంతకుముందే. ఇంత వచ్చేసి లైట్గా వస్తుంది గాయస్, పైగా ఏదో సౌండ్ కూడా వస్తుంది. అయితే ఈ బల్బ్స్ అయిపోయినాయి. ఇక్కడ ఇంకో బల్బ్స్ ఉన్నాయి, ఇవి పాడైపోయినాయి, అందులో నుంచి తీసారు ఇవి. అంతే గాయస్, పక్కకు పెట్టేస్తే మన దగ్గర ఇంకొక బల్బ్స్ ఉన్నాయి. ఈ బల్బ్స్, ఈ 2 బల్బ్స్లో ఏది వెలుగుతుందో ఏది వెలుగుదో మనకు తెలియదు. అయితే చెక్ చేసి చూద్దాం. డన్ గాయస్, ఇదైతే ఇది చెక్ చేద్దాం. లాస్ట్ ఫైనల్ ఇది, అంటే చాలా ఉన్నాయి. ఇది లెంత్ తక్కువగా ఉంటుంది కదా షార్ట్ వీడియోలో, అందుకే ఇది కూడా డన్ గాయస్. అయితే గాయస్ ఏం గాయస్, ఇది ఏదో పార్ట్ బ్లూజ్ ఉంటుంది అనుకుంటా గాయస్. ఇది ఛార్జింగ్ బల్బ్ బాయ్స్. ఛార్జర్ వచ్చేసి దీనికి విడిపోయిన ఛార్జర్ మనం వదిలేస్తామా? విడిపోని స్నేహబంధమే అనుకుంటూ కలిపేద్దాం. అదే రావద్దు గాయస్, నేను తర్వాత చూపడతా. ఇదైతే ఓకే గాయస్. అయితే మా దగ్గర ఇంకా బల్బ్స్ ఉన్నాయి, ఈ 2 బల్బ్స్ పడిపోయాయి. ఈ లైట్ కూడా ఓకే. సో గాయస్, ఇంకొకటి మా దగ్గర మన ఎమర్జెన్సీ లైట్స్ కూడా ఉన్నాయి. చూడవచ్చు 6 LEDs అన్నమాట. ఇది ఎల్ఈడీస్ పెద్దగా వచ్చేసరికి మనకి చాలా గ్లో అనిపిస్తుంది. చూడవచ్చు. మీకు ఎవరికైనా కావాలంటే సేల్ కూడా చేస్తాం గాయస్, అంటే అది లాస్ట్లో చూద్దాం. కానీ మన దగ్గర ఎన్ని ఎమర్జెన్సీ లైట్స్ ఉన్నాయి, ఏ ఇలాంటిది ఉంది చూపెడుతున్నా. ఇది వచ్చేసి రైట్ కాబట్టి ఇక్కడ పెట్టేద్దాం. ఇదిగోండి, ఇవి 2 కొత్త లైట్స్ 2 కూడా. చూడండి, ఇది ఇంకా బాగుంది అనుకుంటా. చూడవచ్చు వెలుగు. ఇదైతే ఓకే కాదు, ఎవ్రీడే కాదు ఇది. అయితే ఎవ్రీడేనే గాయస్. ఎవ్రీడే అంటే ఎవ్రీడే వాడినట్టు అని అర్థము గాయస్. ఇంకొక విషయం, మా దగ్గర ఫుల్ ఎల్ఈడీస్ కూడా ఉన్నాయి గాయస్. ఎల్ఈడీస్ చాలా ఇంకా చెప్తూ ఉంటే ఇంకా చాలానే ఉంటాయి గాయస్. ఇదేదో ఉందే బల్బు, పెట్టి చూద్దామా గాయస్? ఇది ఎందుకు రావట్లే? సరే గాయస్, ఇది పక్కన పెడితే ఇంతే గాయస్ ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఫాలో కూడా కొట్టండి గాయస్. అప్పటి నుంచి నా ముఖం ఎక్కువైందని గుర్తుందా? ఇక్కడే ఉన్నా గాయస్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఎవరైనా తెలిసి ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీకు కావాలంటే సేల్ కూడా చేస్తాం. మేము వచ్చేసి నెంబర్ చెప్తాం. నెంబర్ 95023700630. ఈ నెంబర్కి డయల్ చేస్తే మీకు ఎమర్జెన్సీ లైట్స్ చూపెడతాం. మా దగ్గర మామూలుగా 5 ఉండొచ్చు ఎమర్జెన్సీ లైట్స్. అయితే మీకు అన్ని గ్లో అయ్యే అది సిపిన్ అనుకుంటా, చార్జరు సిపిన్. అయితే మీకు కావాలంటే మేమైతే అమ్మేస్తాం. మీకు కావాలంటే ఐసిఐసి బ్యాంక్ దగ్గరకు వచ్చి ఇప్పుడు చెప్పిన నెంబర్కి కాంటాక్ట్ అవుతే మేమే మిమ్మల్ని రమ్మంటాము ఇక్కడ దగ్గర ఐసిఐసి బ్యాంక్ దగ్గర. లేదంటే మీ దగ్గరికి మేము వచ్చి ఇచ్చేస్తాం. బై బై గాయస్, టాటా, హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్.